ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గరుడ వాహనం మీద 4 మాడవీధులు దర్శనమిస్తారు. తదనంతరం స్వామివారికి కవచమంతా ఇప్పదీసి స్వామికి నిజరూప దర్శనం, జ్యేష్ఠాభిషేకం అని చెప్పేసి అశీతి కలశ అభిషేకం, 81 కలశ అభిషేకం స్వామివారికి జరుగుతుంది. తదనంతరం స్వామివారికి ముత్తంగి అనే ముత్యాల కవచం స్వామికి సమర్పించి భక్తులకు దర్శనమిస్తారు. తదనంతరం మన్నాడు 3 రోజుల పాటు జరుగుతుంది. దాంట్లో ఒకరోజు ముత్యాల అలంకారం, తదనంతరం రత్నాలంటే మొత్తం స్టోన్స్తో ఉండే స్వామికి కవచాన్ని పెడతారు. తదనంతరం 3వ రోజు యథావిధిగా బంగారు కవచం సమర్పిస్తారు. కావున ఈ 3 రోజులు స్వామిని వచ్చి పరోక్షంగా ప్రత్యక్షంగా స్వామిని వీక్షించగా భక్తులను అందరినీ కోరుతున్నాం. ఈ స్వామిని దర్శనం చేసుకుంటే సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే శ్రియాచ భద్రయాజుష్టో యస్తం భద్రం నమామ్యహం. స్వామివారికి కృపాకటాక్షాలు యావత్ ప్రపంచానికి కలగాలని కోరుచు లోకా సమస్త సుఖినో భవంతు.